అలా తోటలోకి వెళ్ళేసి వద్దామని వచ్చామన్నమాట. శనక్కాయ ఇది పెట్టినారు, ఈసారి కూడా ఇలా మొక్కజొన్న పెట్టినారనమాట. అది నా పచ్చి పచ్చివే చాలా బాగున్నాయి అన్నమాట. కొంతమంది కామెంట్ కూడా చేశారు ఆల్రెడీ. రైతులకైతే ఇట్లాంటివన్నీ తెలుస్తా, మనకి తెలియదు కాబట్టి పక్కనే నమ్ముకుంటున్నారు అనమాట. సో చూద్దాం. వెళ్ళిపోయి హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. నెక్స్ట్ ఇంకొకసారి కూడా 1 year తర్వాత మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడికి. నేను పోయిన సంవత్సరము ఇదే టైంకి మేము ఇక్కడ ఊరికి వచ్చాము. సో అదే టైంకి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి అలా తోటలోకి వెళ్ళేసి వద్దామని వచ్చామన్నమాట. మా మావయ్యలది తోటంతా. సో అమ్మమ్మల తోటలోన నిజంగా చాలా చెట్లు, కూరగాయల పంటలు అన్నీ పెట్టేసిండారనమాట. మొక్కజొన్న మెయిన్గా పెట్టారు ఈ మధ్యకాలంలో. ప్రతిసారి మేము వచ్చినప్పుడల్లా, ఇంతకుముందు వచ్చినప్పుడు శనక్కాయ ఇది పెట్టినారు, ఈసారి కూడా ఇలా మొక్కజొన్న పెట్టినారనమాట. ఇదంతా మిస్ అవ్వద్దండి. ఈ వీడియో అంతా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. సో పల్లెటూరు వీడియోస్ నచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీకి ఎవరికైనా సెండ్ చేయండి. అంటే మన పల్లెటూరు వీడియోస్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి సెండ్ చేసేయండి. సో నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇవి వచ్చేసి బేబీ కార్న్స్, ఇంకా చిన్న చిన్నవి అనమాట. ఇవైతే అక్కడ ఊర్లో బెంగళూరులో అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్నవి ఏం చేస్తారో అనుకుంటా. మామూలుగా అయితే పాప్కార్న్ ఇట్లాంటివి లైట్గా మేము తినేవాళ్ళు, కానీ చిన్న చిన్న బేబీ కార్న్స్ కూడా తింటూ ఉంటారు అన్నిటిలోనూ. సో ఎన్నో రకాలుగా యూజ్ అనమాట. చాలా మంచి పోషకాలు అనమాట ఇవి. సో అందరికీ తెలిసిన విషయమే. మేమైతే ఇంకా తోటలోకి పోయేది చాలా ఉంది. ఇది జస్ట్ స్టార్ట్ అనమాట. ఊరు పక్కనే ఉంటుంది పల్లెటూరు. దీంట్లోకి మేము రావాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా కూడా మాకు ఈ ఊరికి వచ్చేసి ఒకసారి చూసుకొని వెళ్తుంటాము. అట్లా 5 ఏళ్ళకి ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి వస్తూ పోతూ ఉంటామన్నమాట. సో దగ్గరే కానీ మా ఊరికి అయినా కూడా మాకు ఉండే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం కాబట్టి మేబీ వచ్చేదానికి కుదరదనమాట. ఈసారి అయితే మేము రావడానికి రీజన్ కూడా ఉంది. గృహప్రవేశం ఉందన్నమాట. సో అందుకని వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాగో ఇంత దూరం వచ్చామని చెప్పేసి తోటలోకి వెళ్దామని మేము రాగానే వెళ్ళిపోయినాము. మా అక్కోళ్ళు అయితే స్టార్టింగ్లోనే మేము రాగానే వచ్చేసాం కదా, వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారనమాట. మమ్మల్ని వదిలేసిపోయినారని చెప్పేసి బాగా గొడవపడ్డారు. దాని తర్వాత నెక్స్ట్ రోజు కూడా మేము అందరూ కలిసి ఇంకొకసారి తోటలోకి వెళ్ళినాము. సో అదంతా పిక్నిక్ టైప్లో మేము అక్కడికి వెళ్ళి బొరుగులు, మిరపకాయలు అన్నీ తీసుకొని తిని బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. సో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటాను. అమ్మ గుద్దెకి వస్తుంది. చీరుడి. ఇది వచ్చేసి గెడ్డం అంతా, అంటే తోటలోనే కొంచెం ప్లేస్ అనేది ఆవులు కట్టేసేకి, నెక్స్ట్ స్టే చేసేకి. ఇట్లా ట్రాక్టర్ కూడా ఉంది మా మామయ్యలకి, అంటే వ్యవసాయం చేసుకునేదానికి. ఈ మధ్యలోనే కొనుక్కున్నారు. సో ఆవు పిల్లలు చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇంకా రండి లోపు. తోటలోకి ఎంటర్ అవ్వగానే మొక్కజొన్న తోట స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇంకా లోపలికంతా మొక్కజొన్న తోట దండిగా ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్లో తినొచ్చా కూడదా అని చూస్తున్నాము. అంటే చిన్నవి ఉండొచ్చు లేదా బలిచిపోయి ఉండొచ్చు.
అని చెప్పేసి ట్రై చేస్తాను అనమాట. ఎందుకు పాపం వేస్ట్ చేసేది అని చెప్పేసి చెట్లో ఉంటే తుంచి అక్కడే చూసి ఓకే అని తర్వాత పిక్కున్నాము. చాలా లేతగా ఉంది, అక్కడే తినేసాను అనమాట ఇంక ఇష్టపడి. చూసేయండి మరి ముందుకు, వీడియో అంతా చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వద్దండి అస్సలు. ఎక్కడ మిస్ అయిపోయి మీరు మర్చిపోయి నాకు లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కడ వెళ్ళిపోతారో అని పెద్ద బాధ అనమాట నాకు. మేమైతే ఫస్ట్లో ఎగ్జైట్గా మేము ఫస్ట్ బస్కే వచ్చేసామన్నమాట. మా అక్కలు వచ్చేసి లేట్గా వచ్చారు. దాని తర్వాత మీరే వెళ్ళేసి వచ్చారని మా దగ్గర గొడవ పడ్డారు. దాని తర్వాత తిరిగి రోజు కూడా మార్నింగ్ మేము తిరిగా వచ్చాము తోటలోకి. అప్పుడు అక్క చెల్లెళ్ళు అక్కడ పిక్నిక్ మొత్తం అంతా వీడియో తీసాము. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా తోటలోనే వెళ్ళి అక్కడే తిని ఎంజాయ్ చేసి వస్తే ఎంత బాగుంటుందో కదా, చాలా బాగుంటుంది. నా పచ్చి పచ్చివే చాలా బాగున్నాయి అన్నమాట. కొంతమంది కామెంట్ కూడా చేశారు ఆల్రెడీ. ఎంత బాగున్నాయి చూడు. అసలు ఇవి ఊరగాయ చేస్తారనమాట. లెమన్ చెట్టు కాదు ఇది, దానికంటే పెద్దవి ఇవి. వచ్చేసేయండి. అక్కడ చూడండి వరిమడి. సో మన వెన్నెముక అనేది రైతు అంటారు కదా. సో మనకి బ్రతికి ఉండేదానికే వీళ్ళు. సో దాంట్లో ఎన్ని కాయలు కాసాయి ఒకసారి చూసేయండి. నా కొమ్మ నిండా ఉన్నాయి. ఇక ఇలా కవర్ చేసి అక్కడ ఆకాశం ఎంత బాగుంటుందని చెప్పు మాటలా. అక్కడ చిలుకలు చూడు ఎంత బాగా అరుస్తున్నాయి. నేను చెప్పుకోవచ్చు కదా. ఇలా పొలాల గట్ల వెంట తిరిగితే భలే ఉంటుంది అనుకోండి. కానీ ఆ పక్కన వెళ్తే అసలు కాలు ఎక్కడ పెట్టాలో తెలియదు. నడవడానికే అసలు కావట్లేదు అనమాట. అటువైపు వెళ్ళాను. ఆ మొక్కజొన్న సైడ్ వెళ్ళి ఒక చిన్న రీల్ వేద్దామని ట్రై చేశా, కానీ నిలవడానికి కూడా కావట్లేదు. అక్కడ పడిపోయేలా ఉన్నామన్నమాట. అందుకే నవ్వుతున్నాము. సో ఇలా పొలాల గట్లు తిరగాలంటే మనం క్యాట్ వాక్ చేస్తూ నడవాలనే విషయం మనకు తెలియదు అనమాట. సో అక్కడేం పడిపోలేదు, ఊరికే కూర్చున్నా. మళ్ళీ వేళ అనుకున్నారు. మనకి అన్నీ మంచినీళ్ళు హ్యాపీ అనమాట. సో బోర్ నీళ్ళు మొత్తం అంతా మా అమ్మమ్మలు అంటే అన్నదమ్మళ్ళు వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు కదా. సో చిన్న మావయ్య, పెద్ద మావయ్య, చిన్నత్త, పెద్దత్త అని. సో అలాంటి వాళ్ళంతా మిక్సింగ్ ఉందన్నమాట. వాళ్ళంతా భాగాలు చేసుకున్నారు. సో ఎవరి పంట వాళ్ళు పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ మనకి మొక్కజొన్న ఇవి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఈ కోతులకి, కోతులు కాదు చిలకలకి కట్టగట్టినారు. గట్టిగా అంటే బలిసిపోయి ఉంటే వద్దు. అంటే రైతులకైతే ఇట్లాంటివన్నీ తెలుస్తా, మనకి తెలియదు కాబట్టి. నేతగా ఉంది. ఒకసారి కవర్ చేస్తా. వర్షం వచ్చేలా ఉంది గాయస్. చెప్పు. ఇంకా చాలా ఉంది చూసేది. జస్ట్ కొంచెమే చూసాము, మీకు కూడా చూపించాము. ఇంకా వక్క తోట, నెక్స్ట్ చెనక్కాయ అంతా ఉంది. సో మిస్ కావద్దండి. ఇప్పుడు లైట్ ఫెయిల్ అవుతుంది. సో వర్షం వచ్చేలాగా కూడా ఉంది. ఒక్క తోట ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం రండి.
ఇడుందిరా. ఒక సంవత్సరం ముందు వచ్చామన్నమాట మేము ఇటుకి. వచ్చినప్పుడు ఒక్క చెట్లు పెట్టినారు కదా, అవి చాలా చిన్న ఉండే, దాని మధ్యలో చెనక్కాయ వేసిండ్రి. ఇప్పుడు చూసావి ఎంత పెద్దగా అయిపోయినాయి. ఒక సంవత్సరానికి ఇంత పెద్ద చెట్లు అయిపోతాయా? ఆశ్చర్యం వేసింది అనమాట. చాలా పెద్దవి అయిపోయినాయి. చాలా చిన్న చిన్న మొక్కలు ఉండే పోయిన సంవత్సరం మేము చూసినప్పుడు. సో ఇదే టయానికి అక్కడికి వెళ్ళింటాం అనమాట. ఏదో పండగకి మారేమ్మ పండగ జరుగుతా అంటే వెళ్ళింటాం అనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు చాలా చిన్న మొక్కలు ఉండే, దాని మధ్యలో చెనక్కాయ వేసిండ్రు. ఇప్పుడు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఎంత పెద్దగా అయిపోయినాయి ఈ చెట్లని. సో అటువైపు కూడా ఇంకా చిన్న చిన్న మొక్కలు పెట్టినారనమాట. ఒక్క చెట్లు పెట్టుకుంటే మనకి ఎనీ టైం ఉంటుంది, దానిలో ఏమో బెనిఫిట్ ఉందన్నమాట. లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ ఒక్కనే నమ్ముకుంటున్నారనమాట. సో చూద్దాం ఇంకా మరి ఏం జరుగుతుందో ఏంటో. సో అదే అనుకున్న చిన్నగా ఉండే కదా, మనం పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇంత పెద్దగా అయిపోయినా ఆశ్చర్యం వేసింది నాకు. సేమ్ ప్లేస్కి వెళ్ళాం పోయిన సంవత్సరం కూడా. ఆ పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, ఒకసారి లుక్ వేసేయండి. పాత వీడియోలు కింద లింక్లో ఉంటాయి, చూడండి ఒకసారి. హేమ టైలర్ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తే మీకు ముందు సంవత్సరం కూడా నేను ఇదే ఊరువే అన్ని మొత్తం వీడియోస్ పెట్టానన్నమాట పండగకు వచ్చినప్పుడు. సో చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళేసి చూసేయండి. వెళ్ళిపోయా పోయినా కానీ పోయినసారి ఇంత వచ్చినప్పుడు ఇంత ఉండే అవంత పెరిగిందని చెప్తే బాగుంది. ఇవి పెట్టిండే అసలు పోయిన సంవత్సరం. ఇవి వచ్చేసి చిన్న మొక్కలు, ఇంకా పోయిన సంవత్సరం పెట్టినే లేదు. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నా. అవి అయితే అసలు ఎంత పెద్దగా అయిపోయినాయో. ఆ పక్క కూడా మొక్కజొన్న కంకులు ఉన్నాయి. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి మొక్కజొన్న కంకులు ప్లస్ మునక్కాయలు కూడా. మొన్నసారి వచ్చినప్పుడు మీకు మునక్కాయల చెట్టు ఒక వీడియో తీశాను. ఆ చెట్లన్నీ అప్పుడు మునక్కాయలు కోసిండేటివి. ఇక్కడైతే ఈ చెట్లు 1 year కిందటివి ఎంత పెద్దగా అయిపోయినాయో. దగ్గర కూర్చుంటాండి ఇప్పుడు నాకు కాలు నొప్పి చిన్నకి పడుతుండే. సో ఈ రోజుకి ఇది అంటే ఇప్పటికి మా ఫ్యామిలీతో ఇంకా నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఉయ్యాలు ఊగేది ఇంకా చాలా చాలా ఉంటాయి. సో ఒక్కసారి వ్యూ వేసుకోండి. ఇంకా చెరక్కాయల తోట ఉంది, ఇంకా చాలా ఉన్నాయి చూపించేటివి. ఇప్పుడు వర్షం వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం వస్తుంది, చినుకులు పడుతున్నాయి. సో వీడియో తీసేదానికి కుదరదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చూసేయండి. చూసారు ఉరుగుపాలురా. తాగుతామే మా అక్క పాలు పింగి నటరాజా పండగ వీడియోలు పెడతాం దానికి మా ప్రయత్నం. ఇద్దామా పిండిది. ఓబ్లాబ్ కానీ సన్నోడు పెద్దోడా నువ్వు నటరాజా? మంజు నాకన్నా పెద్దోడు. అవునా అయితే తమ్మ